వెల్కమ్ టు స్కైలాబ్స్ కిచెన్. ధనియాలు, తెల్ల నువ్వులు, కరివేపాకు కారపొడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాండీలో వేసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాన్ని దోరగా వేయించుకోవాలి. ఇలా ముక్కలు చేసుకుని వేసుకుంటే దానిలో ఉన్న విత్తనాలు అవి బయటకు వచ్చి అవి కూడా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి మిర్చితో సహా వేయొద్దు, ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక 4 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని స్టవ్ దోరగా వేయించుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా చిటపటలాడే వరకు దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసుకోవద్దు, కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకోవాలి. అది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం వేయించుకున్న అదే బాండీలో కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకుని నేను మంచిగా కడిగి ఎండబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మరీ ఎండలో కాదు, ఇంట్లోనే ఆ తడిపోయే వరకు ఉంచేసి వాటర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా లైట్గా ఆరే వరకు ఈ విధంగా ఎండబెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే దానిలో తడంతా పోతుంది కదా, ఈ విధంగా మంచిగా ఉంటుంది. మనం పచ్చి కరివేపాకు కంటే కూడా ఈ విధంగా కొంచెం డ్రై చేసుకుని వేయించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడం. అప్పుడు పచ్చివైతే కొద్దిగా ఎక్కువసేపు ఎగుతాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా 2 చుక్కలు ఆయిల్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దీంతో సహా వేయించుకోవాలి. ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డ్రై అయిపోయింది కాబట్టి కొద్దిసేపు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకున్న వాటిలో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కళ్ళుప్పు వేసుకుని ఒక్కసారి మిక్సీ తిప్పుకుని అది కొద్దిగా పౌడర్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ అవుతుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంది. కరివేపాకు, ధనియాలు, నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఇది వైట్ రైస్లోకైనా, ఇడ్లీ, దోశల్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఎక్కువ వెతుక్కోవాల్సిన అవసరం లేదు దేనికి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.